నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. హెపటైటిస్ బి, హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు అన్నింటిలో కూడా ఇది చాలా ప్రమాదకరమైంది. దీన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా లివర్ దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మనం చూస్తే కనుక ప్రస్తుత కాలంలో హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ని చాలామంది గుర్తించలేకపోతున్నారు, త్వరగా బయటపడట్లేదు. అంటే ముదిరిపోయే వరకు కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది బయటపడట్లేదు. దీని ద్వారా కాలేయం పూర్తిగా దెబ్బతినే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఇంతటి ప్రమాదకరమైన హెపటైటిస్ బి రావడానికి గల కారణాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే దీనికి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ నుంచి డాక్టర్ అభిలాష్ గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో ముందుగా చెప్పండి, అంటే ఈ హెపటైటిస్లో 5 రకాలు ఉన్నాయి మొత్తం వైరస్లు. అంటే ఇందులో హెపటైటిస్ బి అనేది చాలా ప్రమాదకరం అని చెప్పి వింటూ ఉన్నాం, నిజమేనా ఇది? అంటే సహజంగా ఇదేంటంటే హెపటైటిస్ వైరస్ అనేది 5 రకాలు, ABCDE అనేది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేది దీర్ఘకాల సమస్యని క్రియేట్ చేస్తుంది. ఏదైతే హెపటైటిస్ ACE ఉందో అది మనకు షార్ట్ టర్మ్గా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనం చాలా మటుకు చూస్తుంటాం సీజనల్గా, సమ్మర్ సీజన్లో లేదంటే రెయినీ సీజన్లో చాలామంది జాండీస్తో వస్తూ ఉంటారు. వాళ్ళందరూ వచ్చేది హెపటైటిస్ AEతో వస్తారనమాట. కానీ ఈ హెపటైటిస్ బి అనేది ఏంటంటే ఇది కొంచెం మనకు ఎటువంటి సిమ్టమ్స్ని క్రియేట్ చేయకుండా దీర్ఘకాల సమస్య క్రియేట్ చేయటం వల్ల లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఇది క్యాన్సర్ కూడా తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంచెం మనకు ప్రమాదకరమైన వైరస్ కంపేర్డ్ టు అదర్ వైరసెస్. ఓకే. సో జనరల్గా హెపటైటిస్ బిని ఎట్లా గుర్తించాలి? అంటే అందరికీ తెలియదు, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? వాస్తవానికి చెప్పాలనంటే దానికంటూ ఏ సిమ్టమ్స్ ఉండవు. మామూలుగా అది మన బాడీలోకి ఒకసారి వచ్చిన తర్వాత 2 రకాలుగా ఉంటుందన్నమాట. అంటే ముఖ్యంగా బాడీలోకి వచ్చేటప్పటికి అక్యూట్ సిమ్టమ్స్ అనేటివి ఉంటాయి. అది మొదటిసారి వచ్చినప్పుడు సహజంగా ఎనీ వైరల్ ఫీవర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో కాబట్టి మనం దాన్ని అంతగా గుర్తించకపోయే అవకాశం ఉంటుంది. చాలా మట్టుకు మన బాడీయే ఆ వైరస్ని సప్రెస్ చేసేస్తుంది. కానీ అది దీర్ఘకాలంగా అలాగే బాడీలో ఉండిపోయే అవకాశం చాలా ఉంటుంది. దాన్ని క్రానిక్ హెపటైటిస్ అంటాము. మామూలుగా ఈ హెపటైటిస్ బికి క్లాసికల్ సిమ్టమ్స్ ఏముండవు. 80% ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ అసిమ్టమాటిక్, అంటే ఎటువంటి సమస్యలు ఉండవు. ఇది మనం హాస్పిటల్కి ఏదో సర్జరీకి వెళ్తాము, లేదు అని అంటే డెలివరీస్కి వెళ్తున్నప్పుడు, లేదంటే ఏదైనా ఎండోస్కోపీ లాంటి ప్రొసీజర్స్ చేసేటప్పుడు చేసే ముందు మనకు ఒక స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికంటే ముఖ్యంగా బ్లడ్ డొనేషన్స్ చేసేటప్పుడు కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. సో దాంట్లో డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 80% ఆఫ్ ద టైం దీనికి ఏం సిమ్టమ్స్ ఉండవు. 20% ఆఫ్ ద టైమ్స్ లివర్ సమస్యలతోటి మన దగ్గరికి పేషెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 20%లో మీరు చూసుకున్నట్టయితే కడుపు ఉబ్బిపోవటము, కాళ్ళ వాపులు రావటము, లేదంటే బ్లడ్ వామిటింగ్స్ అవ్వడము, బ్లాక్ మోషన్స్ అవ్వటము, ఎక్కువగా నిద్రపోవటము, ఇవన్నీ కూడా ఏంటంటే ముఖ్యంగా లివర్ ఫెయిల్యూర్ ఫీచర్స్ అన్నమాట. సో అది చాలా తక్కువ మందిలో ఉంటుంది. బట్ దీన్ని మెయిన్గా డిటెక్ట్ చేయాల్సింది అసిమ్టమాటిక్గా రొటీన్ బ్లడ్ టెస్ట్లోనే డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. బట్ అంటే సింటమాటిక్గా ఉంటే కష్టం కదా సార్? అంటే ఏదో ఒక స్క్రీనింగ్కి వెళ్తే కానీ అన్ఫార్చునేట్లీ కానీ సమస్య అదే. అందుకని ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కూడా మీరు చూస్తే ఒకప్పుడు దీనికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉండేది కాదు, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ఉండేది కాదు. 2000, 2001, 2002 టైంలో గవర్నమెంట్ ఒక మాస్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ని తీసుకురావడం వల్ల చాలా మటుకు చాలా మందిలో స్క్రీనింగ్ జరిగిపోయింది. అందుకే 2000 తర్వాత పుట్టిన పిల్లలందరికీ కూడా దానికి కావాల్సినటువంటి వ్యాక్సిన్ అనేది వచ్చేసింది, వాళ్ళకు స్క్రీనింగ్ అనేది అయిపోయింది. ఎస్పెషల్లీ 2000కి ముందు పుట్టిన వాళ్ళు, అంటే 1900 సంవత్సరాల్లో పుట్టిన వాళ్ళకే దీంట్లో ఏంటంటే మనం తప్పకుండా ఏదో ఒక అవకాశం తీసుకొని స్క్రీనింగ్ అనేది చేసి దాన్ని మనం డిటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే డిటెక్ట్ చేయలేదు అని అనుకోండి, ఇది మనకు మెల్లగా లివర్ డ్యామేజ్ని క్రియేట్ చేసేస్తుంది. ఈ లివర్ డ్యామేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఒక్కసారి డ్యామేజ్ అయిన తర్వాత దట్ ఈస్ అన్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. సో మనం ఏంటంటే ముందుకు ప్రోగ్రెస్ కాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. కానీ సో బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే మనం పీరియాడిక్గా ఇన్ ద సెన్స్ హెపటైటిస్ బి అనేది మనకు కొన్ని కారణాల వల్ల వస్తుంది. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి స్క్రీనింగ్ చేసుకోవాలి. ఓకే. సో హెపటైటిస్ బి రావడానికి అంటే మెయిన్ కారణాలు ఏంటంటారు? అంటే జనరల్గా ఏ వైరస్ అయినా, ఏ ఇన్ఫెక్షన్ అయినా రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అది మనం చేసుకున్నవైనా అయి ఉండొచ్చు, లేదా జెనెటికల్గా అయినా వస్తూ ఉండొచ్చు. ఈ హెపటైటిస్ బి అనేది ఎలా వస్తుంది? ఇది జెనెటికల్గా ఏమి ఉండదండి, కాకపోతే దీనికి రూట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్, అదొక వైరస్, ఎస్పెషల్లీ అదొక DNA వైరస్. DNA వైరస్ అని స్పెసిఫిక్ ఎందుకు చేస్తున్నానంటే మనకు కూడా ఉండేది DNA. సో మన DNA ఆ DNA కలిసే అవకాశం ఉంటుంది.
సో మామూలుగా ఇది మన బాడీలోకి రావడానికి 5 కారణాలు ఉంటాయి. ముఖ్యమైన కారణం తీసుకున్నట్టయితే పుట్టినప్పుడు ఒక మదర్ నుంచి చైల్డ్కి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం డెలివరీ అప్పుడు ప్రతి ఒక్క విమెన్కి కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ మెటర్నల్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అంటారు. సెకండ్ రీజన్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇంజెక్షన్స్. మామూలుగా ఏంటి అని అంటే ఈ ఇంజెక్షన్స్ అనేటివి మామూలుగా మనకు ఇప్పుడు వీఆర్ యూజింగ్ డిస్పోజబుల్స్. ఒక 20 years క్రితము అది అంటే లైక్ బాయిల్ చేసి రీయూజ్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఆ స్టెరిలైజేషన్ అంటే ఆ బాయిల్ చేయడం అనేది సరిగ్గా చేయలేదనుకోండి, సో అక్కడ నుంచి ఒక్కొక్కరికి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం గమనించినట్టయితే ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ అది ఎలా అంటే ఒక పాకెట్స్ లాగా అక్కడక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే గద్వాల్ దగ్గర, లేదంటే మిర్యాలగూడ దగ్గర, లేదు అని అంటే తెలంగాణ ఉత్తర తెలంగాణలో మంచిర్యాల వైపు ఇటువైపు ఇవన్నీ ఏంటంటే కొంచెం పాకెట్స్లా ఎక్కువగా ఉంటాయి. అంటే ఎందుకు ఉంటాయి అని అంటే మోస్ట్లీ ఇంజెక్షన్సే వాటికి కారణం అని అనుకోవచ్చు. దట్ ఈస్ సెకండ్ రీజన్. మూడోది ఏంటి అని అంటే సెక్స్ ద్వారా రావటం. కానీ సెక్స్ ద్వారా రావటం అనేది చాలా లీస్ట్ పాసిబుల్, తక్కువ పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే డైరెక్ట్ సెక్స్ వల్ల కానీ దీనివల్ల కానీ రాదు. సహజంగా మన జెనెటల్ పార్ట్స్ మీద ఏదైనా బ్లడ్ స్పాట్ ఉండి ఫిమేల్ జెనెటల్ పార్ట్లో కూడా బ్లడ్ స్పాట్ ఉంటే అప్పుడు ట్రాన్స్మిట్ అవుతుంది తప్ప డైరెక్ట్గా రాదు. సో స్కిన్ టు స్కిన్ యూజువల్గా రాదు. సహజంగా ఏంటనంటే సెక్స్ ద్వారా కూడా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నాలుగోది వచ్చేటప్పటికి టాటూయింగ్. ఇప్పుడు చాలా ఫ్యాన్సీ అయిపోయింది, బట్ టాటూయింగ్లో కూడా చాలా రిస్క్ ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళు నీడిల్స్ అన్నీ చేంజ్ చేస్తున్నారు, బట్ గమనించినట్టయితే దాన్ని కొన్నిసార్లు మనం రీయూజ్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ ఇంకొకటి నాకు కొంచెం సిగ్నిఫికెంట్గా అనిపించేది ఏంటి అని అంటే కటింగ్ షాప్స్లో బ్లేడ్స్ కూడా. ఇప్పుడు ఏంటంటే మనం చాలా మటుకు బ్లేడ్స్ అనేటివి వి చేంజ్ అంటే ప్రతి ఒక్కరు చేంజ్ చేస్తారు. కానీ గమనిస్తే ఆ షాఫ్ట్కి ఏదైనా బ్లడ్ అంటింది అనుకోండి, అంటే బ్లేడ్ హోల్డ్ చేసేదానికి ఈ వైరస్ అంత ఈజీగా డెటాల్లో పెడితే చచ్చిపోయేది కాదు. సో కాబట్టి దానివల్ల ఏంటంటే ట్రాన్స్మిషన్ రేట్ అనేది అవుతుంది. సో నాకేమనిపిస్తుంది అంటే ఈవెన్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఓన్, ఎవరి బ్లేడ్ కిట్, ఎవరు షేవింగ్ కిట్ కానీ ఎవరి కటింగ్ కిట్ కానీ వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటే దట్ విల్ ప్రివెంట్ స్ప్రెడ్ అనమాట. సో ఇందాక మీరు చెప్పినట్టు సార్, ఇప్పుడు డిస్పోజబుల్ అనేవి వచ్చాయి, ఒకప్పుడు రీయూజ్ చేసేవాళ్ళు ఇంజెక్షన్స్ అనేవి ఏవైనా కూడా. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ రేట్ తగ్గింది అనుకోవచ్చు. డెఫినెట్గా కూడా. అంటే ఇప్పుడు ఏంటంటే న్యూ ఇన్సిడెన్స్ అనేది తక్కువ ఉంది, బట్ ప్రివలెన్స్ అంటే ఒకప్పుడు తయారైనటువంటి ఆల్రెడీ వైరసెస్, ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు 2000 కంటే ముందు పుట్టిన వాళ్ళు అంటే 99, 98, 87, 85 అట్లా మీరు పుట్టిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు, ఎస్పెషల్లీ ఇప్పుడు చూసుకుంటే దే విల్ బి అరౌండ్ 40s and 50s ఆర్ లేట్ 30s. వీళ్ళు యూజువల్గా ఏంటి అని అంటే వీళ్ళందరూ కూడా ఒక్కసారి స్క్రీనింగ్ చేయించేసుకోవాలి. స్క్రీనింగ్ అంటే ఒక హెపటైటిస్ బి టెస్ట్ ఒకటి చేయించేసుకున్నారు అనుకోండి, అది గవర్నమెంట్లో ఫ్రీగా జరుగుతుంది. చాలామంది సోషల్ క్యాంపెయిన్ కూడా రన్ చేస్తున్నారు. అండ్ దాన్ని డిటెక్ట్ చేయటం వల్ల మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అది డిటెక్ట్ అయిపోయింది అనుకోండి, అది లేదు అని అంటే దానికి మనం వ్యాక్సిన్ అనేది వేసుకోవచ్చు. వ్యాక్సిన్ అనేది దట్ విల్ ప్రొటెక్ట్ అస్, మనల్ని ఫ్యూచర్లో హెపటైటిస్ బి రాకుండా కాపాడుతుంది. సో అట్లా మనం స్క్రీనింగ్ చేసుకొని ఆ తర్వాత హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాలి. హెపటైటిస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి సార్? అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వచ్చే అవకాశం, అంటే మీరు రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్టయితే ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రొఫెషన్స్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు, ఎక్కడైతే బ్లడ్ అంటే హెల్త్ కేర్ వర్కర్స్, ఫస్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అన్నీ హ్యాండిల్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కొంచెము ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మున్సిపల్ వర్కర్స్, అంటే మున్సిపల్ వర్కర్స్లో కూడా అంటే లైక్ బేసికలీ ట్రాన్స్మిషన్ అనేది వాళ్ళకి ఏదైనా ఇంజురీస్ అయ్యి దాని నుంచి బ్లడ్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఐ హ్యావ్ సీన్ జూస్లో, అంటే నాట్ ఇన్ హైదరాబాద్, ఇన్ ఎ డిఫరెంట్ ప్లేస్. నేను ఒకసారి వెళ్ళినప్పుడు అంటే ఐ హ్యాపెన్ టు అక్కడ మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. అప్పుడు నాకేంటంటే గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ కాబట్టి ఎక్కడ ఏ క్యాంప్ జరిగినా ఫస్ట్ ఒక హెపటైటిస్ బి స్క్రీనింగ్ అనేది పెట్టేస్తాం. సో ఆ స్క్రీనింగ్లో చాలామందికి డిటెక్ట్ అయింది. సో ఈవెన్ పీపుల్ ఎవరైతే జూలో కానీ అంటే యానిమల్స్ తోటి, ఇప్పుడు ఏంటంటే అవి బైట్ చేస్తుంటాయి, గొరుకుతుంటాయి, సో వాటిని హ్యాండిల్ చేసేవాళ్ళు, మళ్ళీ దాని తర్వాత సెక్స్ వర్కర్స్. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే దే ఆర్ మోర్ ప్రోన్ టు డెవలప్ హెపటైటిస్ బి. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైనా ఫ్యామిలీలో ఉన్నారనుకోండి, ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి పార్ట్నర్ కంటే కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అంటే ఇప్పుడు సహజంగా అందరికీ ఏంటంటే ఒక అపోహ ఏంటంటే ఇది ఓన్లీ సెక్స్ ద్వారానే వస్తుంది, సో వైఫ్ ఒకరు స్క్రీనింగ్ చేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు. కాకపోతే హెపటైటిస్ బి అనేది ఇప్పుడు
పర్సన్ ఈజ్ నాట్ ద రిస్క్ ఫ్యాక్టర్ దేర్. అక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు ఆ పర్సన్ ఏ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళేవాడు చిన్నప్పుడు, వాళ్ళ బ్రదర్స్ కూడా అదే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. తను ఏ కటింగ్ షాప్కి వెళ్తారో వాళ్ళ పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ అదే కటింగ్ షాప్కి వెళ్తారు. సో రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అక్కడ ఉన్నటువంటి లోకల్ డాక్టర్ లోకల్ ఇదే ఉంటారు కాబట్టి పర్సన్ ఈజ్ నాట్ ద రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనమాట. సో ఇట్లా మనం మెయిన్గా ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే కాంటాక్ట్స్ ఆఫ్ ఆల్రెడీ నోన్, లేదు అని అంటే ఇవన్నీ ప్రొఫెషన్స్లో కూడా కొంచెం మనం చూసుకుంటూ ఉండాలి. ఓకే, అంటే జనరల్గా ఇది హెచ్ఐవి కన్నా ప్రమాదకరం హెపటైటిస్ అనేది కూడా అంటూ ఉంటారు, నిజమేనంటారు? వాస్తవానికి చెప్పాలి అని అంటే హెచ్ఐవి కంటే హెపటైటిస్ బిఏ ప్రమాదకరం ఏ రకంగా అని అంటే హెచ్ఐవి సింపుల్ డెటాల్ పోస్తే చచ్చిపోతుంది, ఓకే, ఇది చచ్చిపోదు. సో అండ్ హెచ్ఐవి అనేది ఏంటంటే మీరు ఎండకు పెట్టారనుకోండి ఏదైనా ఒక వస్తువుని, అది ఎండిపోతే ఆటోమేటికల్లీ అది వైరస్ చచ్చిపోతుంది. హెపటైటిస్ బి అది ఇట్ కెన్ పర్సిస్ట్ దేర్ ఫర్ 72 hours. సో రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఇంకోటి ఏంటంటే లోపల జరిగే డ్యామేజ్ లివర్కి స్పెసిఫిక్గా జరుగుతుంది, సైలెంట్గా జరుగుతుంది అండ్ డిస్ట్రాయ్ చేస్తుంది. ఎప్పుడైనా కానీ సైలెంట్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. మనకు ఒక కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి, హ్యాపీగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, ఏదో ఒక టెస్ట్ చేయించుకుంటాం. ఏ సిమ్టమ్ లేకపోతే అది చాలా ప్రమాదకరం. సో మనకేంటంటే ఒకటేసారి వచ్చేటప్పుడు ఒక పెద్ద ఆటం బాంబుని తీసుకొస్తుంది, సిరోసిస్ ఆఫ్ లివర్ అని, క్యాన్సర్స్ అని అలా తీసుకొస్తుంది అనమాట. ఓకే, అట్లనే హెపటైటిస్ బి ద్వారా కాలేయం అనేది దెబ్బతింటే మళ్ళీ కాలేయ మార్పిడి కూడా చేయాల్సి ఉంటుంది అని అంటారు, నిజమేనా? వరల్డ్ వైడ్గా కాలేయ మార్పిడి చేయటానికి మోస్ట్ కామన్ కాజ్ వచ్చేటప్పటికి హెపటైటిస్ బి. ఇప్పుడు అంటే రీసెంట్ ట్రెండ్స్లో మనం గవర్నమెంట్స్ తీసుకున్నటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, లేదంటే హెల్త్ వర్కర్స్ తీసుకున్నటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇంటలెక్చువల్స్, మీడియా అందరూ తీసుకునేటువంటి ప్రోగ్రామ్స్ వల్ల దాని ఇన్సిడెన్స్ అనేది తగ్గుతుంది. కానీ బట్ ఆల్రెడీ ప్రివలెన్స్ చాలా ఎక్కువగా ఉంది, అంటే ఆల్రెడీ పాజిటివ్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. అండ్ దీంట్లో ఏంటంటే మెయిన్గా ఈ ప్రివలెన్స్ ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకపోవడం వల్ల కంప్లీట్ లివర్ డ్యామేజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తారు. సో వెయిట్ చేశాక మనకు మిగిలిపోయిన ఒకటే ఒక అవకాశం ఏంటి అని అంటే కాలేయ మార్పిడి ఒకటే మిగులుతుంది. సో ఈ రోజు కూడా వరల్డ్ వైడ్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి మోస్ట్ కామన్ కాజ్ అంటే కారణం ఏంటి అని అంటే హెపటైటిస్ బి అని చెప్పుకోవచ్చు. ఓకే, మన శరీరంలో లివర్ అనేది దాదాపు 500 వరకు పనులు చేస్తుంది అని కూడా అంటూ ఉంటారు కదా. అంటే ఈ దీర్ఘకాలిక హెపటైటిస్ బి వల్ల లివర్ క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఉంటే ఎంతవరకు ఉంటాయి? అంటే ఈ హెపటైటిస్ బి వల్ల లివర్ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే వైరస్ ప్రూవ్డ్ వైరస్ కంపల్సరీ. అంటే మీకు ఇందాక చెప్పినట్టుగా 5 వైరస్లలో హెపటైటిస్ బి ఒకటి, హెపటైటిస్ సి ఒకటి మనకు క్యాన్సర్ కాజ్ చేయగలుగుతుంది. కానీ ఈ హెపటైటిస్ బి ఒక స్పెషాలిటీ ఏంటి అని అంటే లివర్ని ఏ డ్యామేజ్ చేయకుండా డైరెక్ట్గా లివర్ క్యాన్సర్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మేము ప్రతి 6 నెలలకు ఒక చిన్న టెస్ట్ చెప్తాం. అంటే ఎవరికైనా హెపటైటిస్ బి పాజిటివ్ ఉంటే ప్రతి 6 నెలలకు ఆ టెస్ట్ చేసుకోండి అని చెప్తాం. అది డాక్టర్నే కలవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆ టైంలో ఆ టెస్ట్ చేసుకొని అది బాగానే ఉంది అని అంటే మనం ఈ రోజుకి సేఫ్ అన్నట్టుగా మనం సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోవడం అనమాట. మీరు హెపటైటిస్ సి వచ్చేటప్పటికి ఏంటంటే దట్స్ అన్ ఆర్ఎన్ఏ వైరస్. సో అక్కడ క్యాన్సర్ అది కూడా కాజ్ చేస్తుంది, కానీ అక్కడ లివర్ డ్యామేజ్ అయిన తర్వాతనే క్యాన్సర్ వస్తుంది. సో హెపటైటిస్ బి ఏంటంటే మనకు లివర్ డ్యామేజే అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కాకుండా కూడా అదొక డిఎన్ఏ వైరస్, మన బాడీలో కూడా డిఎన్ఏ ఉంటుంది. సో 2 డిఎన్ఏలు కలిసి మ్యూటేషన్ జరగడం వల్ల క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, సో జనరల్గా మనకి ఏ వ్యాధికైనా కూడా కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా తగ్గించుకోవచ్చు అనుకుంటారు కదా. సో దీనికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దూరంగా ఉండొచ్చు ఈ వ్యాధి? అంటే రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండి. ఫస్ట్ థింగ్ నేను ఇందాక 5 రూట్స్ చెప్పాను. దాంట్లో ఫస్ట్ రూట్ తీసుకుంటే మదర్ టు చైల్డ్. సో మనం ఆల్రెడీ ఫాలో అవుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా డెలివరీ అయినప్పుడు హెపటైటిస్ బి స్క్రీనింగ్ చేస్తున్నాము. మదర్ ఒకవేళ పాజిటివ్ ఉన్న ప్రాబ్లం ఏం లేదు. చిన్నపిల్లలకి యాక్టివ్ వ్యాక్సిన్ ఇవ్వచ్చు, ప్యాసివ్ వ్యాక్సిన్ ఇవ్వచ్చు. ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తే ఆటోమేటికలీ సెట్ అయిపోతుంది. అది మనకు గవర్నమెంట్లో ఫ్రీగా దొరుకుతుంది అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా తక్కువ కాస్ట్కే దొరుకుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఇంకొకటి ఏంటి అని అంటే సెక్స్ ట్రాన్స్మిషన్. సో సెక్షువల్ ట్రాన్స్మిషన్కి ప్రొటెక్టెడ్ సెక్స్ అనేది చేయాలి. అంటే ఎస్పెషలీ విత్ వెన్ యూ ఆర్ హ్యావ్ మల్టిపుల్ పార్ట్నర్స్ ప్రొటెక్టెడ్ సెక్స్ అనేది ఉండాలి. థర్డ్ థింగ్ ఏంటనంటే నేను అన్నట్టుగా ఇందాక షేవింగ్ బ్లేడ్స్కి కానీ లేకపోతే హెయిర్ కట్కి కానీ మన కిట్స్, మన సెల్ఫ్ గ్రూమింగ్ కిట్స్ అనేటివి మనకుంటే దట్ ఈస్ ఆల్వేస్ బెటర్. అంటే ఒకరు యూజ్ చేయకుండా దట్ ఈస్ వన్ వే ఆఫ్ ప్రివెంటింగ్ ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే టాటూయింగ్. అంటే టాటూయింగ్ అనేది ఏంటనంటే ఇట్ మే బి ఎ ఫ్యాషన్, కాకపోతే ఇట్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్
ఫ్యాక్టర్స్. సో అవాయిడ్ టాటూయింగ్ అనేది నేను ఐ సజెస్ట్ దట్ అండి. ఓకే. సో ఈ హెపటైటిస్ వచ్చిందని తెలుసుకోవాలనుకుంటే జనరల్గా అందరూ చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏముంటాయి, అందరూ కూడా చేయాల్సినవి కంపల్సరీగా ఏముంటాయి? అంటే మెయిన్గా ఏంటంటే ఇది హెపటైటిస్ బి అనేది దొరుకుతుంది, HPSAG అంటారు ఆ టెస్ట్ని. తప్పకుండా అది స్క్రీనింగ్ టెస్ట్ అది. సో అది చేసుకొని అది ఒకవేళ పాజిటివ్ వచ్చిందనుకోండి, వెంటనే దగ్గర ఉన్నటువంటి గ్యాస్ట్రెంట్రాలజిస్ట్కి కలిసినప్పుడు డెఫినెట్లీ అప్పుడు మేము కొన్ని సెట్ ఆఫ్ టెస్ట్ చేస్తాం, ఒక 5-6 టెస్ట్ చేస్తామన్నమాట. ఈ 5-6 టెస్ట్లో మేము అసెస్ చేసేది ఏంటంటే వైరస్ యాక్టివ్ స్టేజ్లో ఉందా, నిద్రపోతుందా. ఒకవేళ యాక్టివ్ స్టేజ్లో ఉందంటే ఆ రోజే టాబ్లెట్ స్టార్ట్ చేసేస్తాం అండ్ హీ హాస్ టు యూజ్ ఇట్ నియర్లీ లైఫ్ టైం. ఒకవేళ నిద్రపోతుంది అనుకోండి, ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉందనుకోండి, అది ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటే దట్ ఈస్ మోర్ డేంజరస్ ఫర్ అస్. ఎందుకు అని అంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందో తెలియదు. వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్కి 1987లో ఈ వాజ్ డిటెక్టెడ్ టు బి పాజిటివ్, హెపటైటిస్ బి పాజిటివ్. 2010లో లివర్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇట్ టుక్ 23 years ఫర్ ఎ పర్సన్ టు గెట్ ఇట్ ఎఫెక్టెడ్. సో ఆ 23 years కూడా ఆ లివర్లో ఆ వైరస్ డార్మెంట్ స్టేజ్లోనే ఉంది. సో మనం ఏంటంటే పీరియాడిక్గా ఎవ్రీ 3 monthsకి ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ లాంటి టెస్టులు చేసుకోవడము, 6 monthsకి ఒకసారి ఆల్ఫా ఫిటోప్రోటీన్ అనే టెస్ట్ చేసుకొని క్యాన్సర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడము, సంవత్సరానికి ఒకసారి ఎంత వైరస్ ఉందనేది అసెస్ చేసుకోవడము, ఇవన్నీ చేసినప్పుడు మనకు పీరియాడిక్గా తెలుస్తుంది. అంటే వీటన్నిటికీ డాక్టర్ కన్సల్టేషన్స్ కంటే కూడా అవేర్నెస్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనేది చాలా అవసరం. ఓకే. బట్ అవేర్నెస్ అనేది చాలా మందిలో లేదు కదా సార్. అంటే ఈవెన్ నాకు కూడా కొన్ని విషయాలు మీరు చెప్పేంత వరకు కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు, విలేజెస్లో చాలామంది ఉంటారు. వీళ్ళు మెయిన్గా అంటే చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు వీళ్ళు ఎలా తెలుసుకోవాలంటారు? యూజువల్లీ ఏంటంటే అండి, మామూలుగా అందరికీ కూడా మీడియా ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు ఐ థింక్ దిస్ ప్రోగ్రామ్ మైట్ హ్యావ్ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్. ఎందుకనంటే ఇక్కడ కావాల్సింది దాని గురించి ఏంటి అనేది తెలుసుకోవడమే చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, తెలిసిన వాళ్ళు ఇంకొకరికి చెప్పటం. అండ్ చాలామంది కూడా ఏంటంటే డాక్టర్స్ కూడా ఎలా అంటే హెపటైటిస్ బి అది మనకేం సిమ్టమ్ క్రియేట్ చేయదు కాబట్టి దాన్ని అంటే పర్వాలేదు ఏం లేదులేండి అనేస్తారు. బట్ మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయనప్పుడు ఏమవుతుందంటే అది ఏమి కాలేదని వాళ్ళు వదిలేసి ఎండ్ ఆఫ్ ద డే లివర్ పాడైపోయి మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో మనం ప్రతిదీ ఒకరికి అంటే నేను ఇప్పుడు దిస్ ప్లాట్ఫామ్ నాకేంటంటే మెయిన్గా చెప్పాలనుకుంది ఈ స్క్రీనింగ్ అనేది ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలి. అండ్ దాని తర్వాత నేను చెప్పినటువంటి ప్రికాషన్స్ పాటించాలి. ఎందుకంటే దీనికి ఏం సిమ్టమ్స్ ఉండవు. సో పీరియాడిక్గా మనం బ్లడ్ టెస్ట్లు అనేవి చేసుకుంటూ ఉండాలి. ఓకే. సో తీవ్రమైన హెపటైటిస్ బికి దీర్ఘకాలిక హెపటైటిస్ బికి మధ్య డిఫరెన్సెస్ ఏముంటాయి? తీవ్రమైన హెపటైటిస్ బి అంటే ఏంటంటే వాపు వచ్చేసేయడం, కంప్లీట్ లివర్కి వాపు. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే మనం గట్టిగా ఒక కత్తి పెట్టి కోసామనుకోండి, చేతి మీద కత్తి పెట్టి కోస్తే బ్లడ్ కారుతూ ఉంటుంది. ఓకే, బట్ ఆ బ్లడ్ అనేది మీకు ఓన్లీ షార్ట్ టర్మ్గా ఉంటుంది, కానీ నొప్పి అనేది దీర్ఘకాలంగా ఉంటుంది. ఓకే, సో ఈ బ్లడ్ ఏమో మన అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటారు, షార్ట్ టర్మ్ లివర్ ఫెయిల్యూర్ అంటారు. అంటే అప్పుడు ఉన్నటువంటిది ఇట్స్ ఆల్వేస్ డేంజరస్. ఆ బ్లీడింగ్ని మనం ఆపకపోతే లివర్ అనేది కంప్లీట్గా ప్రాణాన్ని అంటే ఒక 30 daysలో చనిపోయే అవకాశం కూడా 30% ఉంటుంది. సో అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అనేది వన్ ఆఫ్ ద ఇండికేషన్స్ ఫర్ ఇమీడియట్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నమాట అది. అండ్ అదే మీకు దీర్ఘకాలంగా ఉండే దాంట్లో ఏంటంటే వేరే రకమైన సమస్యలు వస్తాయి. సో ఆ సమస్యల వల్ల మీకు అంటే లైఫ్ ఎక్కువగా ఉంటుంది, బట్ దాంట్లో మార్బిడిటీ ఎక్కువ ఉంటుంది. అంటే చనిపోవడం కంటే కూడా బాధపడడం ఎక్కువ ఉంటుంది, దీంట్లో చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ హెపటైటిస్కి సంబంధించి జనరల్గా మనకి ఒక్కొక్క ఏజ్లో కొన్ని టీకాలు అనేవి ఉంటాయి కదా సార్, అట్లా ఏమైనా హెపటైటిస్కి సంబంధించి టీకాలు ఉన్నాయి? హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ ఉంటుంది. సహజంగా ఇప్పుడు మన పిల్లలలో ఇచ్చే వ్యాక్సిన్స్లో 6, 10, 14 weeks అప్పుడు వ్యాక్సిన్ ఇస్తున్నాము. ఇప్పుడు పెద్దవాళ్ళు, ఇప్పుడు నేను మీకు చెప్పాను, ఎవరికైనా మన ఫ్యామిలీలో కాంటాక్ట్స్ కానీ ఎస్పెషలీ 2000కి ముందు పుట్టిన వాళ్ళకి కానీ వాళ్ళు ఎవరు వ్యాక్సినేటెడ్ కాదు, ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో లేదు అది. సో అట్లాంటప్పుడు మనం ఏంటి అని అంటే వ్యాక్సిన్ అనేది 0, 1, 6 monthsకి వేసుకోవాలి. అంటే ఈరోజు ఒక డోస్ తీసుకుంటే మళ్ళీ 1 month తర్వాత ఒక డోస్ తీసుకోవాలి, మళ్ళీ ఈ రోజు నుంచి 6 నెలలకి ఇంకొక డోస్ తీసుకోవాలి. ఓకే, కాలర్స్ ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు? ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే అమ్మా.
అదే మా రిలేషన్ లో ఫ్రెండ్ కి మ్యారేజ్ అయింది. ఓకే. తనకి వచ్చేసి మ్యారేజ్ 1 year అవుతుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే అప్పుడు తెలిసింది తనకు హెపటైటిస్ అనేసి. ఓకే. వెంటనే హస్బెండ్ కూడా టెస్ట్ చేశారు, తనకి లేదు, తను వ్యాక్సిన్ వేసుకున్నాడు. ఓకే. ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉంటుంది, ఎలాంటి కేర్ తీసుకోవాలి, డెలివరీ అయిన తర్వాత ఎలా ఉంటుంది, పైగా తన హస్బెండ్ కూడా ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి, అది కొంచెం చెప్తారా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగావమ్మా, మంచి క్వశ్చన్ ఇది. ఎందుకనంటే ఇప్పుడు తనతో డిస్కస్ చేస్తున్నాను. యూజువల్గా ఏంటంటే ఈ హెపటైటిస్ బి అనేది ప్రెగ్నెన్సీ అప్పుడే డిటెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అందరూ డెలివరీకి వెళ్ళినప్పుడు నార్మల్గా స్క్రీనింగ్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఈ వైరస్ అప్పటికప్పుడు మనిషిని ఏం చేయదు. సెకండ్ థింగ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఇక్కడ 3 ఆస్పెక్ట్స్ చూసుకోవాలి. అంటే వైరస్ తనని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది, వైరస్ బేబీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, వైరస్ వల్ల హస్బెండ్కి ఏంటి నష్టం, ఈ 3 మనం చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి చూసుకున్నట్టయితే యూజువల్గా ఒక లేడీ కన్సీవ్ అయింది అంటే ప్రెగ్నెన్సీ వచ్చిందంటే లివర్ ఇప్పటి వరకు క్షేమంగా ఉంది అని అర్థం. యూజువల్గా లివర్ డ్యామేజ్ అవుతే కన్సీవ్ అవ్వరు. సో అలాంటప్పుడు ఇప్పటివరకు ఏం డ్యామేజ్ కాలేదు కాబట్టి షీ ఈజ్ సేఫ్. సెకండ్ థింగ్ ఇంకొకటి ఏంటంటే బేబీకి ఎంత ఛాన్సెస్ ఉంటాయి, ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఎంత ఉంటుంది, దీని గురించి ఏమైనా నార్మల్ డెలివరీ చేసుకోవాలా, సి సెక్షన్ చేసుకోవాలా అనేది మెయిన్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మామూలుగా ఏంటి అని అంటే ఈ వైరస్ వల్ల సి సెక్షన్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు, నార్మల్ డెలివరీయే చేయొచ్చు. అంటే ఇదే ఒక కారణంతో సి సెక్షన్ చేస్తామంటే ఎప్పుడు కూడా అంగీకరించాం అనమాట. సో నార్మల్ డెలివరీ చేసుకోవచ్చు. అండ్ బేబీకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా బేబీకి ఏంటంటే వెంటనే ఒక వ్యాక్సినేషన్ ఇస్తాం, ఇమ్యూనోగ్లోబులిన్ అని ఒక వ్యాక్సినేషన్ ఇస్తాము. మళ్ళీ ఇంకొకటి 6, 10, 14 వీక్స్ అప్పుడు కూడా ఇంకొక వ్యాక్సినేషన్ ఇస్తాం. అండ్ మూడోది హస్బెండ్కి వచ్చేటప్పటికి హస్బెండ్కి వైఫ్ నుంచి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశము చాలా తక్కువ. కాకపోతే మీకు ఇప్పుడు డిటెక్ట్ అయింది కాబట్టి మీరు మళ్ళీ టెస్ట్ చేయించేసుకొని నెగిటివ్ ఉంటే తనకు వ్యాక్సినేషన్ అనేది 6 మంత్స్లో ఇచ్చేస్తే సరిపోతుంది. అండ్ ప్రెగ్నెన్సీలో హెపటైటిస్ బిని ఎలా మానిటర్ చేయాలనేది లాస్ట్ క్వశ్చన్. యూజువల్గా ఇది ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీలో కొంచెం వైరస్ అంటే మనకు వైరస్ ఎంత ఉంది అని మెజర్ చేయడానికి వైరల్ లోడ్ అనేది చూస్తామన్నమాట. సో డిటెక్ట్ అయిన వెంటనే ఎప్పుడు వైరల్ లోడ్ అనేది చెక్ చేసుకుంటాం. సో ఈ వైరల్ లోడ్ అనేది ఏంటంటే 3rd వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కొన్నిసార్లు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అంటే అది 100లలో ఉండేది 3rd ట్రైమిస్టర్లో అంటే 9 months అప్పుడు 8 months అప్పుడు సహజంగా లక్షలలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ లక్షలలోకి వెళ్ళిపోతే టెంపరీగా దాన్ని తక్కువ చేయడానికి ఒక 6 weeks పోస్ట్ పార్టం అంటే డెలివరీ అయిపోయిన 6 వారాల వరకు మందులు పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. హలో. హలో నమస్తే అండి, మీ పేరు? సురేష్ కుమార్ మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇది కర్నూలు నంద్యాల డిస్ట్రిక్ట్ మేడం, చాగలమరి. సార్తో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో అడగండి. హలో. నమస్తే అండి, చెప్పండి. హలో సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా ఫాదర్కి వచ్చేసి 78 సార్ ఏజ్. ఓకే. ఆయనకి హెపటైటిస్ ఉంది. ఆయనకు కొంచెం సర్వీస్ చేస్తుంటాము మేము, అదే నచ్చ లేకుండా ఉంటాడు, కొద్దిగా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు చేస్తుంటాము. అర్థమైంది. మాకు ఆయనకి ఏదైనా వ్యాక్సిన్ అట్లా ఏదైనా ఉంటుంది సార్. 1 year కిందట మాకు తెలిసింది ఇది, కానీ ఆయన మాకు డాక్టర్ ఏం చెప్పలేదు. ఒకసారి చెకప్ పోతే ఇట్లా హెపటైటిస్ బి ఉంది, నాకు ప్రోస్టేట్ ఉంది, హెర్నియా ఉంది, మేము ఆపరేషన్ చేయను, ఏదైనా రిస్క్ అయితే మాకు వస్తుంది అది వైరస్ అని చెప్పి చెప్పినట్టు. అదే సార్ మేము హెల్ప్ చేస్తుంటాం ఆయనకు. ఎట్లా సార్ దానికి ఏదైనా వైరస్ ఉందా, ఏదైనా సమస్య? చెప్తాను. అంటే ఆయన ఏమైనా బెడ్ రిడనా అండి ఇప్పుడు, లేదంటే తన పని తనే చేసుకుంటారు? ఏదైనా అప్పుడప్పుడు కళ్ళు దిగి కింద పడడం ఇట్లాంటివి అవుతుంటారు, వామిటింగ్ చేసుకుంటుంటాడు అప్పుడప్పుడు. ఓకే. సో ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ హెపటైటిస్ బి అనేది డైరెక్ట్గా మనకు ఒక పర్సన్ని పట్టుకోవడం వల్ల లేకపోతే తన ఇవి చేయడం వల్ల ఏమి ట్రాన్స్మిట్ అవ్వదు. సో మీరు ముఖ్యంగా ఏం చేయాలి అని అంటే తనని హ్యాండిల్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు రిస్క్ అనేది ఉంటుంది, బట్ ఆ రిస్క్ని ఈజీగా ఒక వ్యాక్సినేషన్తో పోగొట్టుకోవచ్చు. సో మీరేంటంటే ఫస్ట్ మీరు టీకాలు వేయించుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి టీకాలు వేయించుకోండి. సెకండ్, దాని తర్వాత ఏం చేస్తారనంటే ఇప్పుడు ఆయనకి డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ చేయడం వల్ల ఎటువంటి సమస్య లేదు, మీరు అన్నీ చేసుకోవచ్చు, ఒకటే ప్లేట్లో తినొచ్చు, ఒకటే దగ్గర పడుకోవచ్చు, అన్నీ చేయొచ్చు.
కానీ ఎప్పుడైనా ఆయనకు దెబ్బ తాకింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తన రక్తం వస్తుంది అనుకోండి, ఆ రక్తంని మాత్రం డైరెక్ట్గా టచ్ చేయకుండా ఒక గ్లవ్ వేసుకొని ఆ గ్లవ్ ద్వారా పట్టుకుంటే మీకు ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది, అంతే. సార్ ఇందాక ఒక కాలర్ అడిగినట్టు చాలా మంచి క్వశ్చన్ అడిగారు కదా, అంటే ప్రెగ్నెన్సీలో అండ్ మీరు ఇందాక నాకు ముందే చెప్పారు స్క్రీనింగ్లో తెలుస్తూ ఉంటుంది అని చెప్పారు. ప్రెగ్నెన్సీ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా భయంగా కూడా ఉంటుంది ఇట్లాంటివన్నీ తెలుస్తున్నప్పుడు. అంటే బేబీకి ఎంతవరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? బేబీకి ఏంటనంటే మామూలుగా రిస్క్ ఈజ్ వెరీ మినిమల్, అంటే పర్సంటేజ్ కూడా మనం మాట్లాడలేము, అంత తక్కువ. ఎందుకు అని అంటే ఇక్కడ బ్లడ్ అనేది యూజువల్గా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం, అండ్ మన క్రియేషన్ ఎంత బాగుంటుందంటే ప్లాసెంటా నుంచి ఇప్పుడు మదర్ బ్లడ్డే వెళ్తుంది బేబీకి. వాస్తవానికి ఏం చేయాలి, వెళ్ళినప్పుడే వెంటనే అక్కడ కూడా వచ్చేసేయాలి, కానీ ఆ వైరస్ అనేది ప్లాసెంటా దగ్గర ఆగిపోయి ఓన్లీ ప్యూర్ బ్లడ్డే వెళ్తుంది. సో బేబీకి వచ్చే అవకాశం తక్కువ. బేబీకి ఎప్పుడు వస్తుంది, మదర్ డెలివరీ అయిన తర్వాత మన మదర్ అంటే వెజైనల్ ఇంజురీస్ ఏమైనా అయ్యి బేబీకి కూడా ఏమైనా ఇంజురీస్ ఉండి ఈ ఇంజురీ నుంచి ఆ ఇంజురీకి బ్లడ్ కాంటాక్ట్ అయినప్పుడు, అంటే ఇంటాక్ట్ స్కిన్ కూడా చాలా ప్రొటెక్టివ్ మనకి. ఇప్పుడు హెపటైటిస్ బి పర్సన్ బ్లడ్ మన చేతి మీద పడ్డంత మాత్రాన మనకేం హెపటైటిస్ బి వచ్చేసేది. ఇప్పుడు అలా వస్తే మాకే ఫస్ట్ రావాలి, ఎందుకంటే మేము ఎండోస్కోపీలు అన్నీ చేస్తుంటాం వాళ్ళకి. సో ఈ బ్లడ్ ఏంటనంటే మన ఇంటాక్ట్ స్కిన్ నుంచి స్ప్రెడ్ కాదు అది. ఈ స్కిన్లో ఉన్నటువంటి చిన్న చిన్న మైక్రో అబరేషన్స్ ఉంటాయి, బ్రేక్స్ ఉంటాయి, మనం మైక్రోస్కోప్ పెట్టి చూస్తే చిన్న చిన్న కాట్లు కనిపిస్తుంటాయి, దాని నుంచి ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల వస్తుంది తప్ప సహజంగా అయితే అంత ఈజీగా ట్రాన్స్మిట్ అవ్వదు. ఓకే. సో అంటే జనరల్గా మనకి థైరాయిడ్ ఉన్నా ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా డెలివరీలో కొంచెం భయపడుతూ ఉంటారు, రిస్క్ ఉంది అని చెప్తూ ఉంటారు. అంటే డెలివరీకి ఇక్కడ రిస్క్ డాక్టర్కి రిస్క్ అండి, పేషెంట్ కంటే ఎక్కువ. సో అందుకనే డాక్టర్స్ కూడా ఏంటంటే చాలా మటుకు కూడా హై అండ్ సెంటర్స్కే వెళ్ళి అంటే వాళ్ళ దగ్గర అన్ని ప్రొటెక్టివ్ సిస్టమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఒక పెద్ద డౌట్, ఇది ఇవ్వగానే హాస్పిటల్స్ ఎక్కువ ఛార్జ్ చేస్తాయని. అక్కడ హాస్పిటల్స్ ఎక్కువ ఛార్జ్ చేయట్లేదు, బట్ ప్రికాషన్కి తీసుకోవాల్సిన ప్రక్రియలు అంటే ఇప్పుడు ఒక్క గ్లవ్ వేసుకునే దగ్గర 2 గ్లౌలు వేసుకుంటారు, డబుల్ ప్రొటెక్షన్, ఎందుకంటే డైరెక్ట్ బ్లడ్ ని హ్యాండిల్ చేస్తున్నారు డాక్టర్స్. సో ఆ రకంగా డాక్టర్స్ కి డేంజర్ కానీ నాట్ ఫర్ ద పేషెంట్స్. సో జనరల్గా అంటే ఇందాక మీరు చెప్పారు బ్లడ్తో రావచ్చు, అట్లానే మనం తిన్న ప్లేట్లో వాళ్ళు తినడం కానీ, లేదు అంటే యూజ్ చేసిన గ్లాస్ యూజ్ చేయడం కానీ, ఇట్లాంటి వాటి వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రాదు. ఓకే. అంటే మీకు మెయిన్గా ఇక్కడ బ్లడ్ ఈజ్ ద కామన్ సోర్స్. మనం ఇప్పుడు బ్లడ్ దీంట్లో ఎక్కడ రాదు, సో కాబట్టి బ్లడ్ అనేది అంత ఈజీగా ట్రాన్స్మిట్ అవ్వదు. సెలైవా నుంచి సెలైవాలో వైరస్ని డిటెక్ట్ చేశారు, కానీ సెలైవా ద్వారా ట్రాన్స్మిట్ అయినట్టు ఎక్కడ డెమాన్స్ట్రేట్ చేయలేదు. అంటే సైన్స్ పరంగా మాట్లాడితే ఇప్పుడు సెలైవాని తీసుకొని వెళ్ళి మొత్తం సెంట్రిఫ్యూజ్ చేసి అంతా చేసి తీస్తే ఎక్స్ట్రాక్ట్ చేశారు వైరస్, బట్ దాని నుంచి ట్రాన్స్మిట్ అవ్వలేదు. అంటే ట్రాన్స్మిట్ అవ్వాలంటే ఒక మినిమల్ డోసేజ్ అనేది ఉంటుంది, ఆ డోసేజ్ అనేది మనకు ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ సెలైవా. ఓకే. నెక్స్ట్ కాల్ తీసుకున్నాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు మాట్లాడండి. సార్ లక్ష్మణ్ సార్, నా పేరు నిజామాబాద్. చెప్పండి లక్ష్మణ్. సార్ ఏం లేదు, నాకు 2 years నుంచి హెపటైటిస్ బి అనేది వెళ్ళింది సార్ నాకు. ఓకే. అది డైట్ ట్రీట్మెంట్ ఎట్లుంటుంది అనేది కొంచెం నాకు అర్థం కాలేదు. హెపటైటిస్ బి వైరస్ ఉంది సార్ నాకు. అవును. డైట్ ట్రీట్మెంట్ ఎట్లుంటుంది సార్? దీనికి డైట్ అంటూ ఏం స్పెసిఫిక్గా ఏం లేదు లక్ష్మణ్. ఇంతకుముందు నువ్వు ఎట్లా బతికేవాడివో ఇప్పుడు కూడా అట్లానే బతకాలి, అంతే, సింపుల్. అంటే ఇది ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు డిటెక్ట్ చేసుకుంది 2 months బ్యాక్, కాకపోతే అది నీకు ఎప్పటి నుంచో ఉంది. సో నువ్వు ఇన్ని రోజులు ఎలా అయితే ఉన్నావో అలాగే ఉండు, దీనికంటూ స్పెసిఫిక్ ఏమి ఉండదు. కానీ ఒక్కసారి దీని నుంచి లివర్ ఎఫెక్ట్ అయిన తర్వాత డైట్ అనేది మారిపోతుంది. లివర్ ఎఫెక్ట్ కానన్ని రోజులు కూడా నార్మల్గా మనం వేరే ఎట్లా అయితే బతుకుతామో అలాంటి డైటే తీసుకోవాలి, అలాంటి లైఫ్ స్టైలే తీసుకోవాలి. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్కహాల్ అనేది మానేసేయాలి. సో సార్, మనకి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే మెడిసిన్తో క్యూర్ అవుతుందా, ఎట్లాంటి మెడిసిన్ వేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏంటి. సో ఈ హెపటైటిస్ బికి మెడిసిన్ ద్వారా ఎంతవరకు క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? దీనికి చాలా మంచి మందులు ఉన్నాయమ్మా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ వైరస్, కానీ మందులు వాడాలా లేదా అనేదే మనం డిసైడ్ చేయడానికి టైం పడుతుంది. అది మనల్ని డ్యామేజ్ చేస్తుందన్న రోజే మనం మందులు పెడతాం. డ్యామేజ్ చేయని రోజు మనం జస్ట్ వెయిట్ అండ్ వాచ్.
ఎందుకంటే మనం రిసోర్స్ కూడా కాపాడుకోవాలి. సెకండ్ థింగ్, ఒక్కసారి మెడిసిన్ స్టార్ట్ అయిందంటే లైఫ్ టైం వేసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ ఇంకొకటి ఏంటంటే పీరియాడిక్ మానిటరింగ్ అవసరం. ఇప్పుడు ఎలా అయితే షుగర్ లాంటిది ఇది, ఇప్పుడు షుగర్ ఏంటంటే ఒకసారి మనకు వచ్చింది అనుకోండి ఇంకా ఆల్మోస్ట్ జీవితకాలం మనతో పాటే ఉంటుంది. సో ఇది కూడా ఒకసారి మనకు ఉంది అని డిటెక్ట్ అయిందంటే జీవితకాలం మనతో పాటే ఉంటుంది. షుగర్కి ఎలా అయితే ఏ సిమ్టమ్స్ లేకుండా పీరియాడిక్కి బ్లడ్ టెస్ట్ మానిటరింగ్ చేస్తామో దీనికి కూడా మనం పీరియాడిక్గా ఎవ్రీ 3 monthsకి ఒకసారి మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. అండ్ షుగర్ ఏంటంటే ఎలా అయితే కిడ్నీలను డ్యామేజ్ చేస్తుందో లేదంటే కళ్ళని డ్యామేజ్ చేస్తుందో ఇది లివర్ని డ్యామేజ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ షుగర్ డైరెక్ట్గా ఏ క్యాన్సర్ని క్రియేట్ చేయదు, ఇది షుగర్ క్యాన్సర్ని కూడా కాజ్ చేస్తుంది. సో చెప్పాలి అని అంటే దిస్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ దట్, కానీ మన కంట్రోల్లో ఉంది. మనం ఏమంటారు దాని నుంచి మనం కాపాడుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ట్యాబ్లెట్ కూడా ఒకటే ఒక ట్యాబ్లెట్, దానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇంతకుముందన్న ఒక పాతకాలం ట్యాబ్లెట్లలో కొంచెం మనకు కాల్షియం ఎఫెక్ట్స్ అవి ఉండేవి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ట్యాబ్లెట్స్లో దాంతో కూడా చాలా అడ్వాంటేజ్ ఉంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ అది మనల్ని క్యాన్సర్ నుంచి కాపాడుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అని అంటే ట్రాన్స్ప్లాంట్ కాకుండా కూడా కాపాడుతుంది. సో మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ 20 yearsలో మీరు 20 years బ్యాక్ మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ ఏంటి అని అంటే డెఫినెట్లీ ఇట్ వాజ్ హెపటైటిస్ బి. టుడే ద ట్రెండ్ ఎక్కడికి వచ్చింది అని అంటే హెపటైటిస్ బి వల్ల అయ్యే ట్రాన్స్ప్లాంట్లు అండ్ ఒబిసిటీ వల్ల అయ్యే ట్రాన్స్ప్లాంట్లు రెండు సేమ్ అయిపోయింది. అంటే ఆల్ దిస్ హ్యాస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ఫస్ట్ థింగ్ స్క్రీనింగ్, సెకండ్ థింగ్ వ్యాక్సినేషన్, థర్డ్ థింగ్ అవేర్నెస్. ఓకే, సో దీనికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్? ఏజ్ లిమిట్ అంటే పుట్టిన పిల్లలకైతే అందరికీ వ్యాక్సిన్ అయితే ఉంటుంది. కాకపోతే ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు, ఇప్పుడు ఇందాక తను చెప్పారు నంద్యాల నుంచి మాట్లాడిన వాళ్ళు 78 years అన్నారు. 78 years అంటే తనకు నాకు తెలిసి ఒక 20-30 ఏళ్ళ నుంచి ఉంటుంది. సో అది మన బాడీలో ఎంత ఎక్కువ రోజులు ఉంటుందో అంత కసితో ఉంటుందన్నమాట. సో అది ఒకవేళ ఎఫెక్ట్ చేస్తే వెంటనే మనల్ని అంటే యాక్టివ్ అవ్వగానే వెంటనే మన లివర్ని డ్యామేజ్ చేస్తుంది. సో డ్యూరేషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే 4 సంవత్సరాలు చూసాను సార్ మమ్మల్ని ఏం చేయలేదు మేము వదిలేస్తాం దీన్ని అని అంటారు. కానీ మీ డ్యూరేషన్ పెరిగే కొద్దీ మీకు ప్రాబ్లం అనేది మీరు ఇంకా యూ షుడ్ బి మోర్ కాషియస్ అట్లా. ఓకే, సో ఫైనల్గా ఇంకొకటి సార్, అంటే ఇందాక మీరు చెప్పారు అంటే దీన్ని నివారించాలన్నా దీనికి దూరంగా ఉండాలన్నా ఏం చేయాలి అనేవి చెప్పారు. సో ఇంకా కూడా జాగ్రత్తగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పాటించాల్సిన విషయాలేంటి? ఫస్ట్ థింగ్, అందరూ స్క్రీనింగ్ చేసుకోవాలి. నెగిటివ్ ఉంటే అందరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. పాజిటివ్ ఉన్న ప్రతి ఒక్కరూ పీరియాడిక్గా హెల్త్ చెకప్ చేసుకోవాలి. అంటే హెల్త్ చెకప్ అంటే దాంట్లో మీకు లివర్ ఫంక్షన్ టెస్ట్తో పాటు క్యాన్సర్ మార్కర్స్తో పాటు ఫైబ్రో స్కాన్ లాంటి టెస్ట్లు కూడా చేసుకోవాలి. అండ్ ఇది ఆల్రెడీ లివర్ని డ్యామేజ్ చేసే వైరస్ కాబట్టి ఇంకా లివర్ని డ్యామేజ్ చేసే పనులు చేయకూడదు. అంటే ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకోవడము, లేదు అని అంటే డ్రగ్స్ తీసుకోవడము, లేదనంటే ఇప్పుడు చాలామంది కూడా ఆల్టర్నేటివ్ మెడిసిన్ వాడతారు, చెట్ల మందులు అంటారు. ఆ చెట్ల మందులు కూడా లివర్నే స్ట్రెయిన్ చేస్తాయి. సో కాబట్టి అట్లాంటివన్నీ అవాయిడ్ చేసేసారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈ హెపటైటిస్ గురించి చాలామందికి కూడా అవగాహన లేదు, అవేర్నెస్ కూడా లేదు. చాలా మంచి విషయాలు చెప్పారు, అంటే అందరికి తెలియని విషయాలు కూడా ఈరోజు తెలుసుకున్నారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ జోన్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.